పరిగి నియోజకవర్గంలోని దోమ మండల కేంద్రంలో మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజ్ అయింది. దీంతో పరిగి నుంచి మహబూబ్నగర్ వెళ్లే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. అటు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మిషన్ భగీరథ పైప్లైన్లకు సంబంధించి నిత్యం ఏదో ఒక చోట పైప్లైన్లు పగిలి మంచినీటికి అంతరాయం ఏర్పడుతుందని ప్రజలు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా కానీ జిల్లా వ్యాప్తంగా ఉన్న మిషన్ భగీరథ పైప్లైన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తాండూరు నియోజకవర్గం యాలల మండల కేంద్రంలోని మన యాలల వైన్స్లో భారీ చోరీ జరిగింది. 70,000 నగదుతో పాటు భారీ విలువైన మద్యం కూడా దొంగిలించబడింది. అంతేకాకుండా సీసీ కెమెరాలకు సంబంధించిన హార్డ్ డిస్క్లు కూడా ఎత్తుకెళ్లిన పరిస్థితి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వికారాబాద్ జిల్లాలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి యూరియా కేంద్రాలు నిలిచినా కానీ ఒక్క బస్తా కూడా దొరకట్లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అటు ఎరువులకు సంబంధించి కానీ విత్తనాలకు సంబంధించి కానీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అటు ఎరువులు కావచ్చు ఇటు విత్తనాలకు కావచ్చు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కానీ తమకు సరిపడంత యూరియా సప్లై చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేస్తున్నారు.